ప్రేమ స్వరూపులారా, embodiments of love. మానవుడే ఆనందమయుడు. Man is filled with bliss. ఆనంద స్వరూపుడు. He is the very embodiment of bliss. అట్టి ఆనందమే తానై ఉండి ఆనంద నిమిత్తమై బాహ్య ప్రపంచములో అనేక విధములుగా ప్రయత్నిస్తున్నాడు. In spite of this, he seeks bliss in the outside world, in the external. తన యొక్క రూపమే ఆనందమై ఉండి కూడాను బయట ప్రపంచంలో ఆనందాన్ని వెతికినప్పుడు ఆనందం మనకు ఏ విధంగా లభ్యమవుతుంది? When his very form is bliss, he will not be able to find bliss outside. సర్వత పాణిపాదం అన్నట్టుగా భగవంతుడు సర్వత్రా ఆనందమయుడై ఉంటున్నాడు. The divine has his feet, face everywhere, and therefore he is full of bliss everywhere. సర్వే సర్వత్రా పాలలో వెన్న ఉంటున్నది. You have in milk, in every part of it, butter. కానీ ఆ పాలను మనం చూసినప్పుడు పాలలో వెన్న మనకు కనిపించదు. But when you look at the milk, you can't see the butter. పాలను పెరుగుగా చేసినప్పుడు చక్కగా చిలికినప్పుడే అందులో మనకు వెన్న సాక్షాత్కరిస్తుంది. It is only when you convert milk into buttermilk, and then churn it, you get butter. కానీ పాలలో వెన్న కనిపించలేదని పాలను దూషిస్తే మనకు వెన్న ఏ రీతిగా లభ్యమవుతుంది? If, however, you blame the milk for not revealing the butter in it, how can you secure butter? అదే విధముగానే ఆనందము మానవుని మనస్సునందు సర్వత్రా వ్యాపించి ఉంటున్నది. Likewise, bliss permeates the whole of the human being, his mind, everything. కనుక మనస్సును మనము చక్కగా మదించినప్పుడు దానిని చిలికినప్పుడే అందులో మనకు ఆనందం అనేటువంటిది లభ్యమవుతుంది. So, if you churn your mind, you will discover bliss. అట్లు కాకుండా మనస్సును పరిశోధన చేయక మనస్సును పరిశీలించక కేవలం ఆనందం మనకు లభ్యం కావాలంటే ఇది అసాధ్యము. If without inquiring into the mind, without churning the mind, you try to seek bliss, you will not get it. గాలి మన చుట్టూ సర్వత్రా ఉంటున్నది. The air is all around us, కానీ మన కంటికి కనిపించదు. but you can't see it. పట్టుటకు వీలు కాదు. You can't grasp it. గాలియే లేకున్నా మనమే జీవించలేము. But without air, we cannot live for a moment. కంటికి కనిపించినంత మాత్రమున చేతికి లభ్యం కానంత మాత్రమున గాలి లేదని మనం విమర్శించరాదు. You cannot deny the existence of air because you cannot see it or grasp it. కనుక మనము దైవత్వం అనేటువంటిది ఆనందం అనేటువంటిది సర్వత్రా వ్యాపించే ఉంటున్నది. Likewise, divinity and bliss permeate everything. కాన మనం ఆనంద నిమిత్తమై ప్రపంచములో బాహ్య ప్రపంచములో వెతుకటం అనేటువంటిది ఇది కేవలము ఒక అజ్ఞానం యొక్క లక్షణం. It is therefore a sign of ignorance if we try to seek bliss elsewhere in outside. మన ఆనందం మనలోనే ఉంటున్నది. Your bliss is within you. కానీ ఈ ఆనందమును గుర్తించాలనంటే కొన్ని విధమైన అర్హతలు కూడా ఉంటున్నాయి. If, however, you have to find and discover this bliss, you have to qualify yourself for it. ప్రేమ మానవుని యొక్క స్వభావమే. Love is the nature of man. అట్టి ప్రేమను మనము ఒక శాశ్వతమైన రీతిగా మనం అనుభవించటం లేదు. But we are not experiencing this love in an enduring way. మనము పుట్టిన తక్షణమే తల్లిని ప్రేమిస్తున్నాం. From the moment of birth, we love the mother. పెరిగి కొంత పెద్దవాడయ్యేటప్పటికీ మనము విద్యాభ్యాసం చేసేటప్పటికీ స్నేహితుల్ని ప్రేమిస్తున్నాం. After we grow and start education, we begin to love our friends. క్రమక్రమేణా
మన వయస్సు పెరిగేటప్పటికీ ఒక యవ్వనత్వం వచ్చేటప్పటికి భార్యను ప్రేమిస్తాం. As we grow in years and get married, we love the wife. మరి కొంతకాలం అయ్యేటప్పటికీ భార్య ప్రేమ తగ్గిపోయి పిల్లల్ని ప్రేమిస్తుంటాం. After, in the later years, the love for the wife diminishes, but the love for the children grows. ఇంకా పిల్లలు పెద్దవారు అయ్యేటప్పటికీ వీరి బాధ్యతలు పెరిగేటప్పటికీ వీరి యొక్క పోషణ నిమిత్తమై ధనాన్ని ప్రేమిస్తుంటాం. As the years pass by and the children grow, you begin to love wealth for the sake of taking care of the మన children. ప్రేమ స్వరూపాన్ని క్షణములకు మనం మార్చుకుంటున్నాం. This is how continuously our love changes in form. మొదలు తల్లి, తర్వాత మిత్రులు, ఆ తర్వాత భార్య, ఆ తర్వాత పుత్రులు, తర్వాత ధనము, ఈ విధంగా కూడాను మన ప్రేమ మారుతూ పోతుంది. This is how our love goes on changing. First the mother, and then the friends, and then the wife, and then the children, and then wealth. కానీ మారినటువంటి ప్రేమను మనం అభివృద్ధి గావించుకోవాలి. What we must develop is love that doesn't change. భగవంతుని ప్రేమ మారునటువంటిది కాదు. It is the love of God doesn't change. అటువంటి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క భగవంతుని ప్రేమించడానికి తగిన కృషి చేయాలి. You must make an effort to cultivate such a love, enduring love, కనుక unchanging love. మానవత్వములో అనేక మార్పులు కలుగుతూ ఉంటాయి. In the human condition, continually changes are taking place. కానీ భగవంతునిలో మార్పు చెందినటువంటి ప్రేమ ఉంటుంటాయి. But the divine has unchanging love. అతి నిత్యమైనటువంటి సత్యమైనటువంటి యొక్క ప్రేమను పొందే నిమిత్తమే దీనినే భక్తి అన్నారు. The love for God, which is unchanging and permanent, has been described as devotion or bhakti. దీనికి కొన్ని రకములైనటువంటి యొక్క అర్హతలు అవసరము. For cultivating such devotion, you have to acquire certain practices. మొదటిది First, డెడికేషన్. dedication. ఈ డెడికేషన్ అనగా ఏమిటి? మనము భగవంతునికి ఒక విధమైనటువంటి అర్పితం చేయాలి. Dedication means making an offering to the divine, to God. మానవుని యందు భగవంతుని ప్రేమకు అడ్డు తగిలేటువంటిది అహంకారం. The one thing which stands between God and you is ahankara or egoism. కనుక మొట్టమొదట మనము ఈ అహంకారమును డెడికేషన్ చేయాలి. The first thing you have to dedicate or give up is the egoism. ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను దైవత్వాన్ని మనం ఏమాత్రం కూడాను అనుభవించలేము. As long as you are filled with ego, you can never experience the divine. కనుక ఆధ్యాత్మిక మార్గంలో మొట్టమొదట మనము అహంకారాన్ని డెడికేట్ చేయాలి. In the spiritual path, therefore, the first step is giving up of the ego. మానవుని యందున్నటువంటి సమస్త గుణముల యందు కూడాను అహంకారము భద్రమైనటువంటిది, బలమైనటువంటిది. Among all the qualities of man, the one which is very strong and firm is egoism. ఈ అహంకారం చేతనే మానవులు అనేక విధములుగా పతనమైపోతున్నారు. All the downfalls which man experiences are the result of this ego. శారీరక అహంకారము, The bodily egoism, మానసిక అహంకారము, mental egoism, ధన సంబంధమైనటువంటి అహంకారము, egoism due to బల wealth, సంబంధమైన అహంకారము. egoism born of physical strength. కనుక దేహమును, బుద్ధిని, విద్యను, ధనమును ఆధారం చేసుకుని మనం అహంకార పట్ల మంచిది కాదు. To build up our ego on the basis of physical strength, wealth, education, knowledge or money is not good. ఇవన్నీ కూడాను క్షణభంగురమైనటువంటి. All these are subject to మన బలము past. నేడు చాలా పుష్టిగా సంతుష్టిగా ఉండవచ్చు. Today we may feel ourselves very strong. కానీ కొన్ని దినములలో మన బలము క్షీణించిపోతుంది. In a few years or days, it may, ఈనాడు మనం you may lose it. ధనవంతులుగా ఉండవచ్చు. Today you may be very wealthy. కానీ ఈ ధనము క్రమక్రమేణా కూడాను కొంతవరకు క్షీణించిపోవచ్చు. This may also disappear in course of time. ధనవంతుడు అనుకోవటం ఎవరు నిజమైన ధనవంతుడు? Who is it that can really claim to be a wealthy man? రుణము లేనటువంటి వాడే ధనవంతుడు. One who owes no debt. ఎవడు యువకుడు?
Who is a youth? ఆరోగ్యం కలిగినటువంటి వాడే యువకుడు. One who is always healthy. కనుక తన దోషమును తాను గుర్తించినటువంటి వాడే నరుడు. So, likewise, the one who is conscious of his own defects is a true man. కనుక ఈ మారిపోయేటువంటి యొక్క భావములను మనం ఆధారం చేసుకోరాదు. Therefore, you should not build your future on the basis of changing qualities. కనుక మొట్టమొదట మనము డెడికేట్ చేయవలసింది అహంకారం. Therefore, the first step is to give up your ego. రెండవది డివోషన్. The second one is devotion. డివోషన్ అనగా ఏమిటి? ధ్యానం చేయటము, భజన చేయటము, కేవలం ఒక జపము చేయటము, సంకీర్తనలో మనం పాల్గొనటం, ఇంత మాత్రమే కాదు భక్తి. The devotion is not merely doing japa or meditation or performing various religious ఇవన్నీ rites. కూడా పవిత్రమైనటువంటి కర్మలే. All these are sacred acts. భక్తి అనగా మొట్టమొదట గ్రాటిట్యూడ్. But devotion means gratitude. అనగా మనకి ఎవరైనా కొంచెం మంచి చేస్తే చిన్న చిన్న విషయాలు కూడా, ఒక టవల్ మనకు అందిస్తే కూడా థ్యాంక్స్ అంటున్నాం, ఒక కాఫీ ఇస్తే కూడా థ్యాంక్స్ అంటున్నాం. In ordinary life, even when somebody does you a small bit of service, like picking up a handkerchief, you express thanks to him. కనుక ప్రతి విషయములకు చిన్న చిన్న విషయానికి మనం కృతజ్ఞతలు అప్పజెపుతున్నాం. We express our gratitude even in small matters in daily life. భగవంతుడు మనం పీల్చుకునేటువంటి గాలి తానిచ్చినటువంటిదే కదా. But here is God who has provided you the air which you ఎన్ని breathe. పెద్ద పెద్ద ఫ్యాన్లు పెడితే కానీ మన మార్గం యొక్క ఫలితము మనం అందుకోగలమా? If we install all the fans in the world, can you enjoy the breeze which you get from nature? ఎన్ని పవర్ఫుల్ బల్బులు పెడితే కానీ ఒక సూర్యప్రకాశానికి సాటి కాగలవా? Can all the bulbs in the world provide the illumination of the sun? కనుక ఈ ప్రకాశాన్ని భగవంతుడే ఇస్తున్నాడు. This light and this air are given by God. భగవంతుడే ఇచ్చాడు. This air is given by మనల్ని God. పోషించేటువంటి యొక్క జలము, The water which you use. ఎన్ని పంపు చెట్లు పెడితే కూడాను ఒక విశాలమైనటువంటి దీంట్లో ఒక కుంభవర్షం కురుస్తుందా? If you install all the pump sets in the world, can you have enough water equal to that of a big downpour of rain? కనుక వాటర్, లైట్, విండ్, సౌండ్, ఫుడ్, హెడ్ సర్వము ఇచ్చినటువంటి వాడు గాడ్. God has given you everything, air, water, light. మన జీవితం, నిత్య జీవితంలో అవసరమయ్యేటువంటి సమస్త పదార్థములు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం. All the essential necessities for life are provided really by God. కనుక అట్టి భగవంతులకు మనం కృతజ్ఞత చెప్పనక్కర్లేదా? Should you not express your gratitude to that God? కనుక ప్రాచీన ఋషులు కానీ, ప్రాచీన భక్తులు కానీ ఈ విధమైన సాధన చేయటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమనగా భగవంతుడికి కృతజ్ఞతను అందించడమే భక్తి యొక్క ప్రధానమైన తత్వం. The inner secret of the devotion which the sages and the spiritual saints అతన్ని ధ్యానం చేయటము, was due to gratitude. అతన్ని ధ్యానం చేయటము, భజన చేయటము, అది కృతజ్ఞత. To perform japa or to perform bhajans, to worship God is really an expression of gratitude. మనము ధ్యానము, జపము చేయటం ఇదంతా కూడా భగవంతుడికి ఒక గ్రాటిట్యూడ్. Even the dhyana, the japa which you do is an expression of gratitude to God. భగవంతుడికి అనేక రకమైన యొక్క సేవలు మనం చేస్తున్నాం. ఈ సేవలన్నీ కూడా కృతజ్ఞత యొక్క చిహ్నములు. All the forms of service you do to God are really expressions of gratitude. కనుకనే భక్తి అనగా మనము భగవంతునికి అందించేటువంటి కృతజ్ఞతనే భక్తి. Therefore, bhakti or devotion is an expression of your gratitude to God. ఇంకా మూడవది డిసిప్లైన్. The third one is discipline. ఈ డిసిప్లైన్ అనగా ఏమిటి? నేను మానవుడిగా పుట్టాను. Discipline means recognition. I am born as a human being. నేను మానవుడిగా పుట్టినందుకు నేను మానవుని యొక్క నడకల్లోని జీవితాన్ని సార్థకం చేయాలి. Having been born as a human being, I must live like a human being. కనుక మనం అన్నిటి కూడా ఒక హద్దులో ఉంటున్నాం. That means observing certain limits in every ఈ action. డిసిప్లైన్ అనగా నియమం అనేటువంటి దాన్ని అనుసరించడం అత్యవసరం. Discipline means observing the limits of your conduct. నశ్రేయో నియమం వినా, ఈ యొక్క నియమమే లేకపోతే శ్రేయస్సే లేదు. Nothing great can come unless you observe limits.
ఈ యొక్క హద్దును మనం మీరిపోతే మనం ఒక విధమైనటువంటి యొక్క రోగములో పాల్పడతాం. When you exceed the limits of any action, you fall a victim to disease. స్మాల్ ఎగ్జాంపుల్. An example. మన యొక్క దేహం లోపల టెంపరేచర్ ఎంత ఉంటుంటుంది? 98.4. Our body temperature, the normal temperature is 98.4. కానీ 99 వస్తే హద్దు మీరితే మనకు ఫీవర్ అవుతుంది. When the temperature exceeds this normal limit, then you have other consequences. మన దేశం లోపల 120/80 పర్ఫెక్ట్ నార్మల్ గా ఉంటుంది బ్లడ్ ప్రెషర్. Our blood pressure is 120 to 80. అయితే ఇది కెమెక్లైనా కొంచెం మితిమీరిపోతే మనకు హార్ట్ జబ్బుగా బయలుదేరుతుంది. If this is exceeded, then you have disease. ప్రతి ఒక్క విషయం కూడా మానవుని యొక్క దేహం లోపల అన్ని లిమిట్ లోనే ఉంటున్నాయి. Everything in the human body is governed by limits. మన కన్నుల యొక్క దృష్టి కూడాను చాలా హద్దులోనే ఉంటుండాలి. Even as our sight, vision is limited. అది ఎక్కువ ప్రకాశాన్ని కానీ చూస్తే మన రెటీనా బర్న్ అయిపోతుంది. If you expose the eye to too much glare, then the retina gets spoiled. మన చెవుల యొక్క డ్రమ్స్ కూడాను ఎంతో అంత శబ్దం మాత్రమే వినగలదు. Our ears can only tolerate a certain range of sound. అధికమైనటువంటి శబ్దం వినేటప్పటికీ ఇయర్ డ్రమ్స్ కూడాను బస్ట్ అవుతుంది. Even the eardrum will burst if this మన లైఫ్ అంతా కూడాను ఒక లిమిటెడ్ కంపెనీ. So all our life is a limited company. మన లైఫ్ ను ఒక హద్దుతో కూడినటువంటి ఒక పరిమితిని మనం కలిగాలి. You have to govern your life by observing these limits. మన డిసిప్లిన్ ఏ విధంగా బజార్లో ఏ విధంగా మనం సంచరించాలి, మందిరాల్లో ఏ విధంగా సంచరించాలి, పెద్దల దగ్గర ఏ విధంగా సంచరించాలి, వినయ విధేయతను మనం కొంతవరకు నేర్చుకోవాలి. We have to learn how to control our actions, observe the limits when we move about in the bazaar, when we are in the మానవులైనటువంటి వారము మన యొక్క హద్దులు ఏమిటి? As human beings, what are the limits we have to కేవలం observe? పశువుల వలె లేక ఒక మృగముల వలె మనం జీవించకూడదు. We should not live like cattle or animals. మనం ఒక విధమైనటువంటి గౌరవ మర్యాదతో మనం జీవించాలి. We have to lead a life of honor and decency. ఏదైనా భగవత్ ప్రార్థన జరిగే సమయంలో సైలెంట్ గా మీరు చర్చలకు పోయినా ఎక్కడ పోయినప్పటికీ ఎంత పవిత్రమైన హృదయాలతో మీరు జీవితాన్ని గడుపుతారు. When you go to a church, you observe silence, and with what purity do you conduct yourself? కనుక ఇంతే కాదు, మన డిసిప్లిన్ ఎట్లాగంటే మనం వేసే డ్రెస్, మనం తినే తిండి, చూచే చూపులు, పలికే పలుకులు, నడిచే నడక అన్ని కూడాను ఒక ఆధ్యాత్మికానికి సంబంధించినట్టుగా ఉండాలి. This means that our discipline should govern the dress we wear, the speech we indulge in, the talk we make. All these should be for a sacred purpose. మనం మనుషులుగా ఉండినంత వరకును మన యొక్క గౌరవాన్ని కూడాను మనం కాపాడుకోవడానికి డ్రెస్ కూడాను డీసెంట్ గా ఉంటుండాలి. Our dress as a human being should be decent. మనం పలికేటువంటి పలుకులు కూడాను ఒక విధమైనటువంటి గౌరవమైనటువంటి పలుకులుగా ఉండాలి. Our speech should be dignified. మన యొక్క నడకలు కూడాను సరైనటువంటి రీతిగా ఒక రెస్పెక్ట్, ఒక గౌరవమైనటువంటి ఒక నడకలుగా ఉంటుండాలి. Our conduct should be such that we show respect to people. కనుక ఇవన్నీ కూడా డిసిప్లిన్ చేరినటువంటివి. All these are included in discipline. తదుపరి డిస్క్రిమినేషన్, నాలుగవది. Then the fourth thing is discrimination. ప్రతి వస్తువులందును ప్రతి వ్యక్తి ఎందుకును మంచి చెడ్డ, సత్యము అసత్యము మిశ్రమమై ఉంటుంటాయి. In everything, in every human being, there is a mixture of good and bad, truth and untruth. కనుక ఇవన్నీ కలిసినప్పుడు మనం మంచిని స్వీకరించాలి, చెడ్డను దూరం చేయాలి. We must take the good and reject the bad. ఒక బనానా మనం తీసుకుంటాం. You get a banana. ఈ బనానా లోపలిది మాత్రం మనం తింటాము, బయటది పారవేస్తాం. We eat the substance inside and reject the peel. అదే విధంగానే మన యొక్క థాట్స్ లోపల కూడా ఏది మంచి ఏది చెడ్డ, వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని ఒక డిస్క్రిమినేషన్ చేసి మంచిని మాత్రమే స్వీకరించాలి. Likewise, in our thoughts, you must discriminate between what is good and what is bad. యొక్క వస్తువులు ఎందు మాత్రమే కాదు మనం డిస్క్రిమినేషన్. It is not enough if you confine discrimination only to the things, objects, కాదు, physical objects.
మన దృష్టి లోపల డిస్క్రిమినేషన్ చేయాలి. Even in our vision, in what we see, మన we must మాట లోపల discriminate. డిస్క్రిమినేషన్ చేయాలి. In our words, we must show discrimination. మన వినికిడి లోపల డిస్క్రిమినేషన్ చేయాలి. In what we listen to, we must show discrimination. మనం చూడటంలో డిస్క్రిమినేషన్ In what చేయాలి. you see, you must show మన discrimination. తలచటంలో డిస్క్రిమినేషన్ చేయాలి. Thoughts also, we should show discrimination. మనము కర్మలు ఆచరించడంలో కూడా In డిస్క్రిమినేషన్ all our actions, we should show discrimination. అప్పుడే ఈ డిస్క్రిమినేషన్ అనేటువంటి ఒక పదములకు విలువ అవుతుంది. Only then the word discrimination acquires significance. కనుక మనం మంచిని వినాలి, మంచిని చూడాలి, మంచిని చెప్పాలి, మంచిని తలచాలి, మంచిని చేయాలి. This fivefold thing is, listen to what is good, see what is good, speak what is good, think what is good, and act what is good. కనుకని ఇది ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేటువంటి ఒక విషయాన్ని చక్కగా మనం విచారణ చేయాలి. So, constantly you must use discrimination to determine what is good and what is bad. ఆకలి అవుతుండాలి, Now you get hungry, బయటికి పోతాము. you go out. ఈ డిస్క్రిమినేషన్ లేకుండా పోవటం వల్ల ఏదో కొన్ని ఫ్రూట్స్ తీసుకొని మనం తినేసేస్తాం. So when you don't exercise discrimination, you buy haphazard some fruits and ఆ bring పండ్ల them. పైన ఎన్నో విధమైన ఇంట్రెస్ట్ అంతా ఉండవచ్చును. When you get it from the bazaar, there may be many insects might be, అంతేకాకుండా ఇంకెక్కడైనా పోయి మనం ఒక ఆహారాన్ని భుజిస్తాము. or you take some other food without, ఆ ఫుడ్ లోపల ఎన్ని విధమైనటువంటి దోషంలో ఉండవచ్చును. that food might be badly infected. ఏదంటే అది మనం భుజించకూడదు. So you should not be reckless in what you eat. ఏదంటే అది మనం త్రాగకూడదు. You should not drink whatever, తద్వారా మన ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. thereby your health is affected. తద్వారా మనసు కూడా చెల్లించిపోతుంది. Even your mind is affected thereby. కనుక కొంత టైం తీసుకొని మనం విచారణ చేయాలి. Therefore, you must think over what you are going to do. అప్పుడే మనకు విధమైనటువంటి మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యం కూడాను మనం పొందగలము. Only then you can protect your physical health and your mental health. కనుక డిస్క్రిమినేషన్ అనేటువంటిది కూడా చాలా అవసరమైనటువంటి. And therefore, discrimination is a very essential requisite. ఇంకా ఐదవది డిటర్మినేషన్. And then the fifth one is determination. ఈ డిటర్మినేషన్ అనగా ఏమిటి? ఒక విధమైన పట్టుదల. Determination means one spirit of resolution. ఇది నేను సాధించగలను, You must have the feeling, I దీన్ని can నేను achieve పొందాలి, this. If I want to achieve certain thing, I want to acquire దీనిని it. మనము చేరాలి I must reach that goal. అనేటువంటి ఒక దీక్షని మనలో లేకపోతే దేనిని మనం సాధించలేము. If this kind of determination you do not have, you cannot achieve anything in మనం life. ఆధ్యాత్మలో ప్రవేశించాం. You have embarked on the దీనికి ఎన్ని spiritual ఆటంకములు journey. వచ్చినప్పటికీ, Whatever the obstacles you may face, ఎన్ని విధమైనటువంటి కష్టములు మనకు whatever కలిగినప్పటికీ, the difficulties which may occur, ఎవరు ఏ విధమైనటువంటి రీతిగా మనము అన్నప్పటికీ whatever people may say about you, కాదు, నా తత్వం నాది, నేను దీన్ని సాధించాలి. you must say, this is my goal. I am determined to achieve ఈ my goal. పట్టుదలనే లేకపోతే మనం దేనిని సాధించలేము. If this kind of determination you do not have, you cannot ఏదో achieve anything. వస్తున్నాం, చూస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, పాసింగ్ క్లౌడ్స్ మాదిరి. Don't coming here, moving about, and then going back like passing clouds. ఈ విధమైనటువంటి జీవితం లోపల మనం దేనిని కూడా సాధించలేము. That kind of life, you cannot achieve anything. ఏది నీకు మంచిది అని తోచిందో, Whatever strikes you as right, ఏది పవిత్రమని నీకు తట్టిందో, whatever you consider sacred, ఇది సత్యము అని చెప్పి నువ్వు విశ్వసించితివో, whatever you consider as the truth, దానిని వదలకుండా ఏనాటి కూడా నువ్వు దాన్ని సాధించడానికి you must ప్రయత్నించాలి. adhere strictly to it and live up to it. అది ఏ నిజమైనటువంటి తపస్సు. That is real penance. అంతేకాని ఇల్లు వాకిలి సర్వంలో వదిలిపెట్టి అరణ్యంలో పోయి ముక్కు మూసుకొని ధ్యానం చేయటం కాదు. Abandoning hearth and home and family and going to a forest, that is not penance. పట్టిన పట్టును మనం సాధించాలి. What you are determined to do, you must విశ్వసించిన దాన్ని మనం achieve. విజయాన్ని సాధించాలి. Whatever is the thing in which you have faith, you must realize it. అంతవరకు మన మనసును ఏమాత్రం కూడా చెలింపచేయకూడదు. Until then, you must not waver in your ఈ mind. డిటర్మినేషన్ అనగా ఏమి? చలించని మనసును భ్రమించని దృష్టిని నిలుపుకోవటమే డిటర్మినేషన్. Determination means an unchanging mind and a firm vision. మనసు నిరంతరము చలిస్తూనే ఉంటుంటే ఇంకా దీన్ని మనం ఏ రీతిగా మనం సాధించగలం? If the mind is constantly wavering by fickle, what can you మానవుడనగా achieve? మానవుడనగా కేవలము శరీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క సంపృతమైనటువంటి స్వరూపం కాదు. Man is not a mere
combination of body, mind and organs, sense organs. ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక విధమైనటువంటి యొక్క బోల్ట్స్ నట్స్ సూసు పిన్స్ మాదిరి పెట్టి They are like the bolts, nuts and screws in a machine. కనుక మన దేహం ఒక మిషన్. The body is a machine. ఈ మిషన్ ను మనం ఆధారం చేసుకోకూడదు. This should not be the basis. దీనికి ఆధారమైనటువంటి యొక్క కరెంట్ అదే ఆత్మ, అదే పవర్. The thing which makes it work is the energy. లక్షలు లక్షలు విలువైనటువంటి యొక్క మిషన్ ని తెచ్చి పెట్టుకున్నప్పటికీ దాని కరెంట్ తో సంబంధం లేకపోతే ఆ మిషన్ మనం నడిపించలేము. Even a most costly machine will not work if you do not supply power to it. కాబట్టి బాడీ ఒక మిషన్. The body is a machine. కనుక దీనిని మనం ఆధారం చేసుకోకూడదు. This is not the basis. అయితే దీనిని కూడా సరైన స్థితిలో మనం పెట్టుకోవాలి. You must no doubt keep it in proper condition. అయితే అన్నిటికీ ఆత్మతత్వమే ఆధారం. But the real sustaining factor is the Atma. ఈ ఆత్మతత్వం సర్వుడి యందు ఉంటున్నది. This Atma principle is in everybody. కనుక భగవంతుడంటే ప్రత్యేకంగా మనం ఒక ప్రదేశంలోకి పోయి వెతకనక్కర్లేదు. Therefore, there is no need to search for God in a certain place. ఈ దృశ్యకల్పితమైన జగత్తంతా కూడా భగవత్ స్వరూపమే. The entire phenomenal universe which you see is the very form of God. ప్రతి పదార్థమునందు కూడా దైవత్వం In ఉంటుంది. every object in the universe there is the divine. అతి విశాలమైన భావాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. It is this broad view that you have to cultivate. అనేక మంది వెస్టర్న్ కంట్రీ వాళ్ళంతా వాళ్ళు ఒక స్వతంత్రము స్వేచ్ఛను కోరుతుంటారు. In the people from the West are very much concerned with what they call freedom. స్వేచ్ఛ అంటే ఏమిటి? What is freedom? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడము, ఇష్టం వచ్చినట్టు సంచరించడమా స్వేచ్ఛ? Is it behaving as you please, wandering as you please, acting as you please? కాదు కాదు. That is not so. మన సెన్సెస్ ను అదుపులో పెట్టుకోవటమే నిజమైన స్వేచ్ఛ. Real freedom consists in the control of our senses. ఒకడు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. One wants to marry. ఆ పెళ్లి చేసుకున్నంత మాత్రం స్వేచ్ఛ అవుతా? You think that by merely getting married is he expressing freedom? స్వేచ్ఛ కాలేదే. The marriage becomes a bondage. కనుక ఇది స్వేచ్ఛ ఎట్లా అవుతుంది? Where is the freedom? నేను ఒక బాటిల్ త్రాగాలి అని ఆశిస్తాడు. A man wants to ఆ బాటిల్ త్రాగేటప్పటికి తాను మత్తు అయిపోతాడు. ఇంకా స్వేచ్ఛ ఎక్కడుంది? He wants to have a drink, but having that drunk, he loses his senses. ఉన్న మనసును Where is the freedom? He has lost his senses. ఇదంతా ఎట్లా స్వేచ్ఛ అవుతుంది? How can this be described as freedom? రియల్ స్వేచ్ఛనగా తాను తలచినట్టు రీతిగా సంచరించడము, జీవించడము స్వేచ్ఛ కాదు. Merely to think and act as he pleases and move about as he pleases. This is not freedom. ఆత్మ నిగ్రహమే స్వతంత్రము. It is the control of the self that is real freedom. ఆత్మానందమే ఒక స్వేచ్ఛ. The real freedom is the enjoyment of the self. ఆత్మ జ్ఞానమే నిజమైనటువంటి యొక్క స్వతంత్రము. The knowledge of the self is freedom. కనుకని ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్ అన్నారు. విజ్డమే ఫ్రీడమ్. The acquisition of wisdom is itself freedom. కనుక ఆ తత్వానికి మనం పోయినప్పుడు సర్వం విష్ణుమయం జగత్ అంతా భగవతత్వమే. When you realize this truth, you see the omnipresence of God. కనుక జ్ఞానం అంటే ఏమిటి? What is jnana? ఈ జ్ఞానం లోపల 5 విధములైనటువంటి జ్ఞానం ఉంటుండాలి. In this jnana or wisdom, there are 5 things, 5 kinds of knowledge. బుకిష్ నాలెడ్జ్. One is bookish knowledge. ఈ బుకిష్ నాలెడ్జ్ ఎట్లా ఉంటుందంటే కేవలం ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. This bookish knowledge is artificial. విషయాన్ని మాత్రమే క్రోడీకరించుకున్నాం. You merely gather facts and information. తద్వారా మనం ఏమాత్రం కూడాను నిజమైనటువంటి ఆనందాన్ని పొందలేము. Thereby you do not experience any happiness. రెండవది సూపర్ఫిషియల్ నాలెడ్జ్. The other thing is superficial knowledge. ఇది కేవలం ఆడంబరంగా కనిపించేటువంటిది. It is merely for purposes of show. ఈ పాండిత్యము, స్కాలర్షిప్ ఇవంతా కూడా సూపర్ఫిషియల్ నాలెడ్జ్. All the scholarship and so on is only superficial. ఇంకా మూడవది జనరల్ నాలెడ్జ్. The third is general knowledge. అనగా నిత్య జీవితం లోపల మనం ఏ రీతిగా తినాలి, ఏ రీతిగా నడచాలి, ఏ రీతిగా పలకాలి, ఏ రీతిగా జీవించాలి అనేటువంటి విషయాన్ని చక్కగా మనం విచారణ చేసుకోవాలి. In this general knowledge, you learn how to conduct yourself in your daily life,
how to speak, how to eat, how to live and all పెద్దల that. దగ్గర ఏ రీతిగా మనం How to సంచరించాలి, behave towards the elders, పిల్లలతో ఏ రీతిగా how to సంచరించాలి, behave towards children, మన కుటుంబంతో ఏ రీతిగా ఉండాలి, how to move with your family, సమాజంలో ఏ రీతిగా బ్రతకాలి how to move about in society. అనేటువంటి ఇవన్నీ కూడా మనం క్రోడీకరించాలి. All these are comprised in general ఈ knowledge. జనరల్ నాలెడ్జ్ చేయడానికి కామన్ సెన్స్ కూడా రావాలి. For this general knowledge, you have to use ఈ common sense. జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ రెండు కూడా చేరినప్పుడే మనము నిత్య జీవితాన్ని సక్రమైనటువంటి రీతిలో It is అనుభవించాలి. only when there is a combination of general knowledge and common sense that you can live the daily life కానీ properly. ఈనాటి మానవులకు కామన్ సెన్స్ ఉంటే జనరల్ నాలెడ్జ్ జీరో. If today, modern man, if he has common sense, he has no general knowledge. జనరల్ నాలెడ్జ్ ఉంటే కామన్ సెన్స్ ఉండదు. If he has general knowledge, he has no common sense. ఈనాడు రెండు కూడాను సమంగా ఉండాలి. He must have both. కనుకని ఈ జనరల్ నాలెడ్జ్ మూడవది. The general knowledge is the third kind of knowledge. నాలుగోది డిస్క్రిమినేషన్ నాలెడ్జ్. Fourth is discrimination knowledge. ఇది నా యొక్క జీవితానికి మంచిదా కాదా, This knowledge tells you, is this good for my నేను life or మానవుడిగా not? పుట్టినందుకు నేను సాధించవలసింది ఏమిటి, You ask yourself, having been born as a man, what is it that I should do? నేను మానవుడే భుజిస్తున్నాను, ఆనందిస్తున్నాను, విషయ భోగములు అనుభవిస్తున్నాను. As a man, I am enjoying pleasures. I am leading a man's life, you may think. నావని పచ్చిపచ్చి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి. But leading a life like that of pleasure and so on. దానికి నాకు ఉన్న భేదం ఏమిటి? Like birds and animals, what is the difference between them and కాదు, you? కాదు. నేను పశువుల కంటే అనిమల్ కంటే నేను ఒక ఉన్నత స్థాయికి పోవాలి. The man must consider, I must aim at something higher than the birds or the animals. ఇతరులు మనం గౌరవించాలి. I must honor others. పశువులు ఇతరులు గౌరవించవు. Animals don't respect others. మనం గౌరవించాలి, గౌరవాన్ని అందుకోవాలి. So we must respect others and receive respect from them. మానవత్వంలో ఉన్నటువంటి దిస్ ఇస్ నాట్ వన్ వే ట్రాఫిక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్. In human life, it is not one-way traffic. You have to give and you ఇది have to take. మానవత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుణం. It is a supreme quality of the human. ఇతరులు నన్ను ఏ విధంగా గౌరవించాలి, ప్రేమించాలని ఆశిస్తువో మొట్టమొదటి నీవు ఇతరులను ఆ విధంగా ప్రేమించు, గౌరవించు. If you expect others to behave towards you with certain respect and so on, you must behave with the same respect towards others అది first. ఏ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్. That is discrimination. నేను ఇతరులను గౌరవించకుండా ఇతరులకు నన్ను గౌరవించాలని కోరుకోవటం ఇది డిస్క్రిమినేషన్ లేనటువంటి ఒక స్థితి. If I expect respect from others without showing respect to them, it means lack of discrimination. కనుకని ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ప్రతి మానవునికి అత్యవసరమైనది. Every human being must acquire this knowledge of discrimination. ఇంకా ఐదవది Then the fifth ప్రాక్టికల్ నాలెడ్జ్. is practical knowledge. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆధ్యాత్మిక మార్గంలో అత్యవసరము. This practical knowledge is very essential in ఎన్ని your బుక్కులు spiritual path. చదివినప్పటికీ, However large the number of books you study, ఎన్ని విధమైన పెద్దలను దర్శించినప్పటికీ, however large the number of people who వారి you బోధనలు అనేక meet, విధంగా విన్నప్పటికీ, and whatever the discourses you listen to, ఒక్కటి రెండైనా మనం ఆచరణలో పెట్టినప్పుడే only when you put into practice one or two of the important things, అదే మనకు నిజమైనటువంటి యొక్క శాంతిని అందిస్తుంది. that alone will give you real peace. ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్. This is practical knowledge. వినటం వల్ల కలిగేటువంటిది కాదు. You cannot get it by merely listening. ఇది కేవలం పలికినంత మాత్రం వచ్చేటువంటిది కాదు. You cannot get it merely by speaking. బుక్కులు చదివినంత మాత్రం You వచ్చేటువంటిది cannot get కాదు. it merely by reading books. ఆచరణ ఎందు మాత్రమే మనకు It can లభ్యమవుతుంది. only be acquired by actual practice. కనుక మనం అన్ని ఆచరించకపోయినా ఏ ఒకటి రెండైనా మనం ఆచరించాలి. Even if you are not able to practice everything, you must practice at least one or two ప్రాక్టికల్ things. నాలెడ్జ్ అనేటువంటిది నిజమైనటువంటి యొక్క అనుభవం. This practical knowledge alone gives you real experience. అనేక మందిని అడుగుతుంటా నేను, వేర్ ఈజ్ గాడ్, వేర్ ఈజ్ గాడ్, వేర్ ఈజ్ గాడ్ అని. I ask a number of people, where is God, where is God? మెనీ పీపుల్ అనగా చాలా మంది అంటుంటారు, ఈజ్ ఇన్ మీ, ఈజ్ ఇన్ మీ, గాడ్ ఈజ్ ఇన్ మీ అంటుంటారు. Many people reply saying, God is in me. కొంతమంది గాడ్ ఈజ్ ఎవరీవేర్, Some others reply saying, ఈజ్ ఆమ్నిప్రెజెంట్. God is omnipresent, God is everywhere. ఇవన్నీ కూడా కేవలం పదములతో ఉచ్చరించేటువంటివి కానీ హౌ డు యు నో? But these are merely words. Do they really know what they say? కానీ ఇది ఎక్స్పీరియన్స్ తో రావాలి. This must come only from experience. ఈ అన్నింటికంటే కూడా గాడ్ ఈజ్ ఎవరీవేర్ అనేటువంటిది ఇది రైటే. The right answer is that God is everywhere. ప్రాక్టికల్ నాలెడ్జ్ కాదు. But is it practical knowledge?
ఇది బుకిష్ నాలెడ్జ్. It is bookish. ఇది లేక knowledge. పెద్దల యొక్క శ్రవణంతో కూడినటువంటి నాలెడ్జ్. You have learned it from listening to others. అయితే గాడ్ ఈజ్ ఇన్ మీ అనేటువంటిది మాత్రం రాంగ్ ఆన్సర్. The answer, when a person says God is in me, it's a wrong answer. వేర్ ఇస్ దిస్ కర్చీఫ్? ఎక్కడుంది కర్చీఫ్? Where is this kerchief? నా చేతిలో ఉంటుంది. It is in Swami's hand. కాబట్టి అప్పుడు నా హ్యాండ్ బిగ్, కర్చీఫ్ స్మాల్. So the hand is bigger, the kerchief is smaller. గాడ్ ఈజ్ ఇన్ మీ అంటే యు ఆర్ బిగ్గర్, గాడ్ ఈజ్ స్మాల్. When you say God is in me, you are big and God is small. కనుక ఐ యామ్ ఇన్ గాడ్, దట్ ఈస్ రైట్. The right answer is to say I am in God. నీవు గాడులో ఉన్నాడు కానీ గాడు నీలో లేదు. You are in God, not God is in you. సర్వత్రా భగవంతుడు ఉన్నప్పుడు ఇంకా నీవు వేరే ఎక్కడ ఉంది, నీలో ఎక్కడ ఉంటుందా? When God is everywhere, you cannot claim God is in me. నీవు కూడా గాడులోనే You ఉన్నావు. are in God. ఈ విధమైనటువంటి యొక్క విశాల భావాన్ని పెంచుకోవాలి. This is the broad concept which you must develop. కనుక ఎక్కడికి పోయినప్పటికీ నేను భగవంతుడిలో ప్రయాణం చేస్తున్నాను. Therefore, wherever you go, I am traveling in God. ఎక్కడ నీవు భోజిస్తున్నా నేను భగవంతుడితోనే భుజిస్తున్నాను. When you take food, you say, I am eating with God. ఎవరితో మాట్లాడుతున్నా భగవంతుడితోనే మాట్లాడుతున్నాను. When you are talking to anybody, I am talking to God. కనుక ఈ విధమైనటువంటి యొక్క భావన మనం అభివృద్ధి గావించుకుంటే ఇంతకంటే నిజమైనటువంటి భక్తి మరొకటి లేదు. If this kind of feeling you develop, there is no greater form of devotion than this. కనుక ఈ దేహం అనేటువంటిది ఒక మూవింగ్ టెంపుల్. Regard therefore this body as a moving temple. కనుక ఈ దేహం ఎక్కడ పోతే అక్కడంతా దేవుడు వస్తూనే ఉన్నాడు. And therefore wherever this body goes, the temple goes. కనుక ఈ భావంతో నీవు బయట తిరిగినా లోపల తిరిగినా ఎక్కడ ఉండినా కూడాను దైవ భావాన్ని మనం పెంచుకోవాలి. If you have this view, you will be developing the దైవం spiritual లేక ఏ attitude. యొక్క వస్తువు కానీ ఏ యొక్క విషయం కానీ ఏ వ్యక్తి కానీ ఉండడానికి వీలు కాదు. Without God, no object, no person, nothing can exist. కానీ దైవం ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చేసేదానికంటే దాన్ని విశ్వాసంతో దాన్ని అభివృద్ధి గావించుకోవాలి. Instead of inquiring, trying to find out where is God, have faith and కాన్ఫిడెన్స్ మొట్టమొదటి డెవలప్ చేసుకోవాలి. therefore develop confidence. ఆ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే మనకు ప్రేమ అభివృద్ధి అవుతుంది. When you have the confidence, love develops. ఎప్పుడు ఈ ప్రేమ ఈ నమ్మకము రెండూ చేరుతుందో అక్కడ విశ్వాసం కుదురుతుంది. When love and confidence combine, you have faith. అప్పుడే మనకు ఒక విధమైన పీస్, ఒక శాంతికి లభిస్తుంది. Then you enjoy peace. ఎప్పుడు మనం పీస్ఫుల్ గా ఉంటామో అది నిజమైన ట్రూత్. When you have peace, that is truth. ఆ ట్రూత్ ను మనం ఎప్పుడు రియలైజ్ చేస్తామో అది అంతా బ్లిస్. When you realize that truth, you experience ఆ bliss. బ్లిస్ ఏ గాడ్. That bliss is God. కనుక వేర్ దేర్ ఈజ్ కాన్ఫిడెన్స్ దేర్ ఈజ్ లవ్. Where వేర్ దేర్ ఈజ్ లవ్ దేర్ ఈజ్ పీస్. వేర్ దేర్ ఈజ్ పీస్ దేర్ ఈజ్ ట్రూత్. వేర్ దేర్ ఈజ్ ట్రూత్ దేర్ ఈజ్ బ్లిస్. వేర్ దేర్ ఈజ్ బ్లిస్ దేర్ ఈజ్ గాడ్. there is bliss, there is God. కనుక మనం దైవత్వం ఎక్కడంటే ఆనందం ఉన్నటువంటి చోటంతా దైవత్వం ఉంటుండాలి. Therefore, wherever there is bliss, there is God. ఈ ఆనందం ఎక్కడుంది? సర్వత్రా ఉంటుండాలి. This bliss is all pervasive. అంతర్బహిర్త సర్వవ్యాప్తి ఆనంద స్థిత. సర్వత్రా ఉంటుంది అది ఆనందం. This ananda, this bliss pervades everything, everywhere. కానీ మొట్టమొదట మనలో ఉన్నటువంటి ఆనందాన్ని డెవలప్ చేసుకోవాలి. Therefore, to begin with, develop the bliss ఒక within చిన్న you. ఎగ్జాంపుల్. Where is a small ఇప్పుడు example? విన్ ఎక్కడ చూసినా ఉంటుండాలి. There is air is everywhere. కానీ మనం ఒక చిన్న బెలూన్ తీసుకొని అందులో మనం కొంత ఎయిర్ ని ఫిల్అప్ చేస్తే అది ఒక లిమిట్ లో మాత్రమే చేరి ఉంటుంది. Supposing you fill a balloon with air, that air is confined to the balloon. కానీ ఆ ఉండినటువంటి బెలూన్ లో ఉండేటువంటి ఏరు సర్వత్రా ఉండినటువంటి ఏరుకు ఈ మాత్రమే చేరిక లేదు. There is no connection between the air within the balloon and the air outside. కానీ ఈ యొక్క హద్దుతో కూడినటువంటి యొక్క ఈ గాలి విశాలమైన గాలిలో చేరిపోవాలంటే ఏం చేయాలి? What is it that you have to do to see that the air within the balloon joins the air outside? అప్పుడు ఈ ఎయిర్ ను మనం చాలా ఫిలప్ చేసేసేలా బెలూన్ ఎక్కువ చేసుకుంటూ పోవాలి. If you go on inflating the balloon, filling it with more and more air, ఏమవుతుంది? అది ఎక్కువ అయిపోతూ బెలూన్ బస్ట్ అయిపోతుంది, విశాలమైన గాల్లో మర్జ్ అయిపోతుంది. then the balloon bursts and it merges
with the air outside. కనుక మన బాడీలో ఉండినటువంటి యొక్క ఆనందము ఒక లిమిట్ లో ఉంటుండాలి. The bliss which you have within you is limited, is confined. ఈ బాడీ లైక్ బెలూన్. This body is like a balloon. ఈ బెలూన్ లో ఉన్న ఆనందము ఒక లిమిట్ లో హద్దులో కూడి ఉంటుండాలి. There is a limit to the bliss with which you start. అనంతమైనటువంటి యొక్క ఆనందంలో ఇది చేరటం లేదు. It doesn't combine with the bliss. నేను నాది అనేటువంటి దీంట్లో ఒక లిమిట్ లోనే చేరిపోయి ఉంటుండాలి. By confining it to my bliss, my pleasure, you limit it. కానీ ఆ ఆనందాన్ని పెంచుకుంటూ పోవాలి. When you go on expanding your love, spreading it, ఇది ఏ రీతిగా డెవలప్ అవుతుండాలి. how are you? ఒక కుటుంబంలో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. How are you to expand your love? Let us take an example of a family. నీవు పుట్టినప్పుడు ఒక్కడే. When you are born, you are alone. అప్పుడు నీ తల్లి తండ్రిని ప్రేమిస్తావు. Then you begin to love your father and mother. తర్వాత చదువుకునేటప్పటికి ఫ్రెండ్స్ అంతా చేరిపోతారు. When you start going to school, you develop friends. తర్వాత వైఫ్ చేరుతుంది. Then wife. తర్వాత చిల్డ్రన్ చేరుతారు. Then children. ఈ వైఫ్ ఫాదర్ మదర్ కూడా చేరుతారు. Parents of the wife, mother-in-law and father-in-law. తర్వాత బ్రదర్ ఇన్ లాస్ కూడా చేరుతారు. తర్వాత నీకు కొడుకు పుట్టాడు. Your son, ఈ కొడుకు మ్యారేజ్ చేసి తిరిగి కొడుకు తల్లి బ్రదర్ అందరూ కూడా చేరిపోతారు. when the son gets married, his parents will all develop goes on widen. ఒక కుటుంబంలోని ఇంత డెవలప్ చేసుకుంటూ పోతుంటే మన యొక్క విశ్వ కుటుంబం లోపల ఎంత డెవలప్ చేయాలి. In one single family, there can be such development of love to kinship. ఇక్కడ When the whole world, human family is regarded. కొంతమంది ఇటాలియన్ పీపుల్ అంతా ఉన్నారు. Here, for instance, all the people from the world have come. There are some Italians. ఉన్నారు. Some are from Australia. కొంతమంది అమెరికా పీపుల్ ఉన్నారు. చాలా మంది లండన్ ఉంటున్నారు. There are people from England. ఇండోనేషియా వాళ్ళు ఉంటున్నారు. Indonesian. ఇంకా సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఉంటున్నారు. South Africa. ఇక్కడ అనేక దేశాల వాళ్ళంతా చేరిపోయినారు. You have people from many countries have come here. కంట్రీస్ డిఫరెన్స్ గా ఉన్నప్పటికీ ఇక్కడ అందరూ ఒక్క సాయి కుటుంబంగా ఉన్నారు. Although they have come from many countries, the countries are different. They belong to one Sai family. మనం ఏం చేయాలంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. So you have to cultivate unity in diversity. ఇది ఏ రీతిగా చేయాలి? How do you do it? ఇక్కడ ఒక హాల్ ఉంటుండాలి. Here is a hall. ఈ హాల్లో అన్ని దేశముల వాళ్ళు కలిసినారు. Here is a meeting of all the people of all దేశములు nations. వేరువేరుగా ఉన్నాయి. The countries are different. కానీ హాల్ ఈజ్ వన్. The hall is one. అదే విధంగానే మనము బీయింగ్స్ ఆర్ మెనీ. Likewise, beings are many. బ్రెత్ ఈజ్ వన్. Breath is one. చూడండి, జ్యూల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఈజ్ వన్. Jewels are many, but gold is one. అదే రీతిగానే మనము స్టార్స్ ఆర్ మెనీ, స్కై ఈజ్ వన్. Stars are many, but sky is one. నేషన్స్ ఆర్ మెనీ, ఎర్త్ ఈజ్ వన్. The nations are many, but కాబట్టి జీవులంతా వేరు వేరైనప్పటికీ దేవుడు ఒక్కడే అనేటువంటి ఒక ఏకత్వ భావాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. therefore, although beings are many, God is one. గ్రూప్స్ మనం డివైడ్ కాకూడదు. Don't divide yourself into groups. ఇటాలియన్స్ అంతా ఒకటి, ఆస్ట్రేలియన్స్ అంతా ఒకటి, ఇండోనేషియా వాళ్ళంతా ఈ విధంగా డివైడ్. Don't divide yourselves into different groups. ఎక్కడ మనకు నిజమైనటువంటి స్పిరిచువాలిటీ వస్తుంది, When ఎక్కడ మనం డివినిటీ మనం పొందుతాము. when do you get real spirituality, real divinity? యూనిటీ, దేర్ ఇస్ ప్యూరిటీ. Where there is unity, there is purity. Where there is purity, there is divinity. ఆ విధమైనటువంటి ఒక దీంతో విశ్వమంతా అసలు ఒక బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. This is how you develop the brotherhood of man and the fatherhood of God. ముఖ్యంగా మనము నిత్య జీవితం లోపల మన నడతలను సరైన రీతిగా మనం మార్చుకోవాలి. The most important thing is, in our daily life, our conduct should be changed. మన యొక్క బిహేవియర్, మన యొక్క డిసిప్లిన్ చక్కగా మనం పెట్టుకోవాలి. You must observe strict discipline in your behavior in daily life. నిజంగా మన యొక్క జాతి అంతా నడతపైనే ఆధారపడి ఉంటుండాలి. Our entire life is based on our conduct, the human quality. అదంతా కూడా మన యొక్క ప్రవర్తన పైన ఉంటుండాలి. Everything in the human life is based upon conduct. దీనికి రెండు రకములైనటువంటి ఒక ఆనందం ఉంటుండాలి. There are two kinds of happiness, joy. ఒకటి సాధన జన్యానందము. One is the ananda arising from sadhana. ఇంకోటి స్వతసిద్ధానందము. The other is self-generated bliss. సాధన సిద్ధ ఆనందం అంటే ఏమి? కొంత సాధన ద్వారా
కొన్ని విధమైన మెటీరియల్ ద్వారా, కొన్ని విధమైన ప్రాక్టీసెస్ ద్వారా కొంత ఆనందాన్ని మనం పొందొచ్చు. One kind of bliss is derived through certain spiritual practices and so on. ఇప్పుడు మనకు ఆకలి అవుతుండాలి. Now, supposing you are hungry, క్యాంటీన్ పోయి 2 చపాతీలు మనం తిన్నాము. you go to the canteen and take 2 chapatis. తృప్తి అయింది, ఆనందం. You feel satisfied. ఈ ఆనందం ఎంతవరకు? How long will this satisfaction last? ఒక 2 hours వరకు ఉంటాయి. It will last for a few hours. కానీ ఇది స్వతసిద్ధానందం కాదు. But it is not self-generating happiness. ఇది సాధనజన్య ఆనందము. It is happiness is derived భజనలో from doing కూర్చున్నాము. something. భజనలో కూర్చున్నాము. You are sitting in a bhajan. భజన చేస్తున్నంత వరకు నువ్వు ఆనందంగా ఉంటున్నావు. When you are performing the bhajan, you experience certain joy. కానీ ఆ భజన నుంచి బయటికి పోతని మనకి ఆనందం లేదు. But after you leave the bhajan, you don't have that bliss. That ఇది happiness. కేవలము ఒక సాధనజన్య ఆనందం. So it is a derived ఏ joy. ప్రాక్టీస్ మనం చేస్తున్నామో ఆ ప్రాక్టీస్ ద్వారా లభించేటువంటిది ఒక లిమిట్ తో కూడినటువంటి It is a ఆనందం. joy derived from a certain action and is limited by that action. కానీ నిజమైన ఆనందము మన నుండి రావాలి. The really enduring bliss must come from అది within. స్వతసిద్ధానందము. It must be spontaneous. అది నీ యొక్క రూపమే. It is your very self. కనుక అది నీ యొక్క స్వరూపమే. It is your self. అలాంటి దానిని మనము It is ఆవిర్భవించుకోవాలి. that kind of joy that must be generated by you. నీలో ఉండినటువంటి ఆనందమే బయట తట్టు ఏదో ఒక విధమైనటువంటి యొక్క టెంపరీ ఆనందంగా నువ్వు చూడగలుగుతున్నావు. The joy that is really within you expresses itself in a బయట small నుండి joy from ఆనందం the అనేటువంటిది external. కేవలము రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్. The joy that you have from the external is merely a reflection of your inner being. రియాలిటీ ఇక్కడ లోపల ఉంది. The reality is inside. ఇది బయట అంతా రిఫ్లెక్షనే. All that you see Reaction is. is a reaction. ఇది రీసౌండింగ్. It's a re-sound. కనుక రియల్ సౌండ్ ఇస్ దేర్. The real sound is inside. రియల్ అఫెక్షన్ ఇక్కడ ఉంది. The real affection is inside. కనుకనే లోపల ఉండినటువంటి ఒక ఆనందాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. Therefore, the joy that is within you, you must develop it. కనుక మీరు ఎన్నో శ్రమల కోర్చి, ఎన్నో కష్టములు కోర్చి, ఎన్నో విధముల ధనము కూడా ఖర్చు పెట్టుకొని ఇంత దూరం మీరు వస్తున్నారు. You have come here after a great deal of trouble, expenditure and effort. ఇక్కడ మీరు ఏ సుఖాన్ని మీరు కోరటం లేదు. You are not seeking any special pleasure ఏ here. కంఫర్ట్ కూడా మీరు ఆశించడం You are లేదు. not even seeking any స్వామి comfort. మాట్లాడితే చాలు, You are స్వామి ఇంటర్వ్యూ ఇస్తే చాలు. content to listen to Swami, to see Swami and to have an interview with Swami. ఆ యొక్క లక్ష్యంలోనే ఉంటున్నారు. You are immersed in that one అయితే thing. దానిని మనం స్థిరం చేసుకోవాలి. But you must make it permanent. ఇంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. You have come from long మీకు distance. అర్థం కాకపోయినా అయినా కూడాను భజన సమయంలో మీరు ప్రశాంతిలోనే ఉండాలి. Whether you understand the bhajan or not, you must observe strict ఇంత silence. దూరం వచ్చి ఇక్కడ కూడాను ఈ ప్రశాంతిని వాతావరణానికి దూరమై బయటంతా తిరుగుతూ ఉంటారు. Even though you have come such long distances, you get away from the atmosphere of Prasanti Nilayam and wander about outside. కనుక ఈ బయట తిరగటం అనేటువంటిది మీరు కొంతవరకు హద్దులో పెట్టుకోవాలి. Give up or reduce this wandering outside the ఎక్కడ Nilayam. చూసినా తిరుగుతూ ఉంటుంటారు. You are wandering about in outside. దేహము తిరిగితే మనసు కూడా తిరుగుతుంది. This is not proper because if the body wanders, the mind also wanders. కుండ కదిలితే, పాత్ర కదిలితే అందులో పదార్థం కూడా కదులుతుంది. If you shake the pot, the fluid in it also shakes. ఇష్టం వచ్చినట్టు ఆ దేహాన్ని సంచరింప చేసుకోవటం చేతని మన మనసు కూడా ఇష్టం వచ్చినట్టుగా సంచరిస్తూ ఉంటుంది. Our mind goes astray because we move about astray. కనుకని మొట్టమొదటి మన దేహాన్ని ఒక స్థిరమైన రీతిగా పెట్టుకోవాలి. Therefore, have control over the movements in the body. అప్పుడే మన మనసు కూడా ఒక స్థిరంగా నిలుస్తుంది. Only then the movements of the mind also will be under control. కనుక ఇంత దూరం నుంచి వచ్చి కూడాను ఇక్కడ కూడాను ఈ వాతావరణాన్ని మీరు అనుభవించకుండా బయట వాతావరణంలోనే మీ జీవితం గడుపుకుంటే ఎంత అసహ్యం అయిపోతుంది, మీరు ఎంత వ్యర్థం చేసినట్టు అవుతుంది. Having come from such long distances at such great expense, if you don't make full use of the atmosphere of the Nilayam, but go about మరి కొన్ని outside, విషయాలు చెప్పాలి. ఎందుకంటే మీ మంచిని, మీ క్షేమాన్ని, మీ ఆనందాన్ని అనుసరించి ఆశించి నేను చెప్పవలసి. there is one other matter which I have to mention. In your own interest, in your own welfare, బయట తట్టిపోతుంటారు, తిరగాని ఆహారాలు తింటున్నారు. when you go out, you eat all kinds of food. కాదు, ఫ్రూట్స్ తినండి,
వెజిటబుల్స్ తినండి, నాన్ వెజిటేరియన్ లో పోకూడదు. కొంతమంది ఈ విధంగా కూడా చేస్తున్నారు ఇక్కడికి వచ్చి కూడా. It's noticed that some people take non-vegetarian food even after coming here. ఇంకా కొన్ని రకముల బయటికి పోయి కూడా డ్రింక్స్ కూడా తీసుకుంటున్నారు. Some people it's found are even taking alcohol. మంచిది కాదు. దేహాన్ని మనసును రెండింటిని కూడా పాడు చేస్తుంది. This is not good because it is injurious both to the body and the mind. అంతేకాకుండా మనం ఇక్కడ పవిత్రమైనటువంటి భావాన్ని, పవిత్రమైన స్థితిని అనుభవించాలని వచ్చాము. You have come here really to experience a state of pure experience. ఇక్కడ కూడా ఒక విధమైన డిసిప్లిన్ లేకుండా ఆడ మగతో తిరిగి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటారు. If men and women behave here, అది మీ కంట్రీ యొక్క సహజం కావచ్చు. It may be common in your country. కానీ ఇక్కడ బయట దృష్టి కూడా మనం ఒక రెస్పెక్ట్ గా మనం ప్రవర్తించాలి. But when you come here, you must respect how others feel and conduct yourself. నీకు కూడా నీకు ఒక రెస్పెక్ట్ అందుకోవాలి. And also you must earn the respect of others. ఆ విధమైన బిహేవియర్ ను మనం డెవలప్ చేసుకోవాలి. Therefore you must observe such behavior. సాధ్యమైనంత వరకు మనం డిటాచ్. Develop as far as possible detachment. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగ శాంతి అనంతరం. మనకు పీస్ కావాలంటే త్యాగంతోనే పీస్. If you want to acquire peace, you have to renounce, you have to give up things. ఏ విధంగా మనం ఈనాడు ఒక టీని త్యాగం చేయలేకుండా పోతున్నాం, ఒక సిగరెట్ ని త్యాగం చేయలేకుండా పోతున్నాం, ఒక విధమైనటువంటి యొక్క ఆహారాన్ని త్యాగం చేయలేకుండా పోతున్నాం, ఇంకా గుణాన్ని ఏ రీతిగా చేయగలం త్యాగం? How can you give up bad qualities if you cannot give up simple things like the addiction to cigarettes or something else? కనుక ఈ చిన్న విషయాన్ని మనం త్యాగం చేయలేకపోతున్నాం. If you are not able to give up even these small bad habits. కాదు మనం ఇవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ అంతా క్రమక్రమేణా త్యాగం చేయాలి. So you must try continuously to get rid of these habits. నీవు అన్ని విధాలు కూడాను ఒక పవిత్రమైనటువంటి యొక్క ఆహారము, పవిత్రమైన భావము, పవిత్రమైన సాధన, పవిత్రమైనటువంటి తలంపును అభివృద్ధి చేసుకోవాలి. You must be continually engaged in developing pure habits, pure qualities. ఇండియాలో ఇంత ధనం ఖర్చు పెట్టి సంచరించి తిరిగి నీవు నీ సత్తానికి పోయినప్పుడు ఇతను యాత్ర చేసి ఏమి సంపాదించాడు అని అందరు కూడా గేలి చేయవచ్చు. When you go back, people will ask after so much of expenditure, after going to India and so on, if you have not changed your way of life, what are you? నీ రాజ్యంలో నీ యొక్క దీంతో నిన్ను గౌరవించేటువంటి రీతిగా నీవు తయారు చేసుకుని పోవాలి. You must prepare yourself here in such a way that when you go back, people will automatically respect you. మేనర్స్ ఇక్కడ సంపాదించుకున్నాడు. He has acquired the manners. ఈ బిహేవియర్ ఇక్కడ సంపాదించుకున్నాడు. He has changed his డిసిప్లిన్ ఎంత గొప్పది. He has learned అని discipline. నిన్ను చూసి 10 మంది మంచి దీంట్లో ప్రవేశించారు. People must see in you an example of good behavior. కనుక ఆ విధమైనటువంటి మాస్టర్ కావాలి మనం. This is the kind of master that you should become. నీవు సెన్సెస్ కంటే కూడా కేవలం స్లేవ్ కాకూడదు. Don't be a slave of your senses. కనుక నీ మనసును నీవు కంట్రోల్ చేసుకో. No, therefore bring your mind under control. మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్. Master the mind and be a mastermind. కనుక నీవు మాస్టర్ కానీ స్లేవ్ కాదు. You are a master, not a slave. కనుక ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ అంటూ ఇంటూ కూడా కొంతవరకు మాస్టర్ స్థానాన్ని సంపాదించుకోవాలి. All those who have come here to some extent must become masters of their senses. సెన్సెస్ మన స్లేవ్స్, మన సర్వెంట్స్. Senses are your servants. ఈ సర్వీస్ మనం స్లేవ్ అయిపోతే ఏమైనా అర్థం ఉందా? If you become slaves of your servants, నీవు ఆత్మస్వరూపుడవు. you are the embodiment of the Atma, of the Spirit. యు ఆర్ గాడ్. You are God. ఆ విధమైనటువంటి ఒక స్పిరిట్, You are the ఆ Spirit. రకమైనటువంటి ఒక స్థలంతో ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్ అనేటువంటి ఒక స్థలంతోని నువ్వు గాడ్ బిహేవియర్ వచ్చేస్తుంది. When you go on living in the idea constantly, I am God, your life will become చూడండి, మీరు changed. ఫారినర్స్ కు తెలియకుండా ఉండవచ్చును. Some foreigners might not know. మన అంతర్వాణి అనేక రకాలుగా మనకు బోధిస్తూ ఉండాలి. Here is the radio teaching you in many ways. సో ఈ విధంగా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని ఒక్క దినములకు 21,600 times వస్తుండాలి. You are continually breathing. This breath is giving you a big lesson. And what is it? So hum. This is the lesson that the
If the breath which you are taking thousands of times a day, this is what you 21,600 times. 21,600 times. This is the... అయితే దీని అర్థం ఏమిటి? What is its significance? What is its meaning? That from Asri any separator, that means God. I am God. I am God. I am God. అని నీ యొక్క ఒక్క దినమునకు 21,000 times నీకు చెప్తున్నాడు. Each time you inhale, you say so, that. When you exhale, you have to say aham. Soham means all the time you are saying that I am, that I am. That is God. That is God. That is God, I am God. కనుక I am God అని నీ అంతర్వాణి నీకు తీర్చేస్తుంటే ఏమి లక్ష్యం చే బుక్ చదువుకుంటే బుక్ నుంచి వచ్చిందా నీకు లోపల నుంచి వచ్చింది. This inner being, this is coming from within. It doesn't come from any book. కనుక ప్రతి ఒక్కటి కూడా ఇన్నర్ వాయిస్. So ఇంటర్నల్ టాక్. there is an inner voice which is telling you the truth. అది నిజమైనటువంటి యొక్క బోధ. This is the truth. This is why you have to learn. నీవు God, I am God అనుకో, నీ God behavior, God discipline, God manners అన్ని మీరు ఆటోమేటిక్ గా వస్తాయి. Yes. When you go on feeling this experience of I am God, you become God. I am man qualities, man behavior, man discipline వచ్చేసేస్తుంది. If you regard yourself only as a man, you will only acquire the habits of a man. Form only man. ఆకారం మ్యాన్ గా ఉన్నాం. Your form is human. కానీ లోపల ఆత్మస్వరూపం. But inside you are the embodiment of the చిన్న చూడండి, ఒక కెమెరా తీసుకోండి. Take a camera first. కెమెరా ఇటువైపు టర్న్ చేసి స్విచ్ చేస్తే వాళ్ళ పిక్చర్స్ అంతా వచ్చేది. If you turn the camera towards one side, you get the picture of that person. ఇటువైపు టర్న్ చేసి స్విచ్ చేస్తే ఇటువంటి పిక్చర్స్ If అంతా you వచ్చేది. turn it the other way, you get the picture of the other person. కనుక ఎప్పుడు కూడా మనము దైవం ఐఆమ్ గాడ్ ఆ వైపును పెట్టి మైండ్ స్విచ్ చేస్తే ఆ గాడ్ పిక్చరే వచ్చేసేస్తుంది. When you turn your mind all the time to God, you get the picture of God. ఐఆమ్ మ్యాన్ సైడ్ పెట్టేస్తే మ్యాన్ క్వాలిటీస్. If you go on thinking I am man, you will only remain a man. కనుకని మనము నా దివ్యత్వం అనేటువంటి విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి. Therefore, all the time develop the faith that you are divine. నేను ఇది నా దేశము అనుకున్నప్పుడు నీకు ఒక విధమైన రైట్ వస్తుంది. When you consider I am the body, you acquire a right over the ఆ body. రైట్ రావటం వల్ల బాడీని ఇష్టం వచ్చినట్లు నీకు ఉపయోగపెట్టచ్చు. When you consider the body like that, you think you can misuse it as you like. ఐఎమ్ నాట్ ఎ బాడీ. When you say I am not the body, దిస్ ఈజ్ మై బాడీ. మై ఈజ్ సపరేట్ ఫ్రమ్ బాడీ. when you say this is my body, the I which The body is the temple of God. Body is the temple of God. The body is the temple of God. కనుక ఇది భగవంతుని యొక్క దేహము, గుడి. It is the dwelling of the spirit. ఇది భగవంతుని గుడి అనుకున్నప్పుడు దానిని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడానికి వీలు కాదు. If you regard the body as the dwelling of the abode of the spirit, you will not do నాది అనుకోవటం వల్ల దీన్ని అపవిత్రంగా ప్రవేశపెట్టున్నాం. It is by considering it as yours, you abuse it. ఇది భగవంతుడి అనుకుంటే నీకు ఏ రైతు ఉండదు. దాన్ని పవిత్రంగా ఉపయోగపడి. When you regard the body as a God-given gift, you will not abuse it. కనుక ఇది భగవంతుని యొక్క గిఫ్ట్. This is the gift of God. He is doing everything through this body. He is doing everything through this body. అనగా ప్రతి ఒక్కటి కూడా ఈ బాడీ ఒక ఇన్స్ట్రుమెంట్. The body is an instrument for everything. He is the owner. The Lord is the owner. కనుక తానే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ ఉపయోగపెడుతున్నాడు. ఈ భావాన్ని మీరు నిత్యం చేసుకోవాలి. He is making use of this instrument, and this is the idea which you should cultivate. కనుక మీరు దేహతత్వాన్ని సాధ్యమైనంత వరకు అదుపులో పెట్టుకుంటే మనసు కూడా చాలా సులభంగా అదుపులో వస్తుంది. When you acquire and develop control over the body consciousness, the mind also comes under control. కనుక మొట్టమొదట మనము బాడీ పైన కసరత్తు చేయాలి. బాడీ పైన కొన్ని నిగ్రహం చేసుకోవాలి. First, exercise control over the body. బాడీ అనగా ఏమిటి? వాక్, లుక్, హియర్, టాక్ ఇవన్నీ కూడా కంట్రోల్ కావాలి. So what is meant by control of the body? It means control of speech, control of sight, control of hearing, and all the control of all these things. ఒక సాధ్యమయ్యేటువంటిది కాదు సులభంగా. It may not be easy to do, ప్రాక్టీస్. but it has to be constant practice.
కనుక ఈ ప్రాక్టీస్ చేస్తూ వస్తుంటే తప్పక మనం గమ్యాన్ని చేరుతాం. If you continually practice, you will reach the మీరు goal. ఎంతో భక్తి శ్రద్ధ ఉండబట్టే ఇంత దూరం మీరు వస్తున్నారు. It is because of your deep devotion and faith that you have come all the way ఆ here. భక్తి శ్రద్ధలే లేకపోతే ఇంత దూరం మీరు రారు. If there was no such devotion or faith, you would not have come here. కనుక ఆ భక్తి శ్రద్ధలతో ఉన్నారు కనుక ఇంత దూరం వచ్చారు కనుక దీన్ని సాధ్యమైనంత వరకు సాధించడానికి ప్రయత్నించండి. Having come because of your devotion and faith, you must see that you pursue your spiritual effort. వారాలు వారాలు నెలలు నెలలు ఇక్కడ ఉండినంత మాత్రమే ప్రయోజనం లేదు. Merely by staying here for weeks, there is no use. సో నాట్ ఓన్లీ వీక్స్, మంత్స్. కానీ ఎంత నెలలు ఉన్నాము అనేటువంటి యొక్క టోటల్ కంటే కూడాను ఎంతవరకు మారినాము అనేటువంటి దాన్ని విచార చేయాలి. You must continually examine at what stage am I, how am I improving or changing. కనుక స్వామి ఎప్పుడు కూడాను క్వాలిటీని కోరుతారు కానీ క్వాంటిటీని కోరాడు. Swami is interested only in quality, not in quantity. 2 నెలలు ఉన్నాను, 3 నెలలు ఉన్నాను అంటే ఏమి సాధించావు? Swami is merely saying, I have stayed for 2 months or 3 months. What have you achieved? నీ పాత అభ్యాసాలు ఎంతవరకు మారినాయి? To what extent have your old habits changed? కనుక నీ యొక్క బిహేవియర్ ఎంతవరకు మారింది? How much has your conduct changed? ఈ విధంగా ఉంటే ఎంతకాలం ఉండినా ఒక్కటే. If there is no change, there is no meaning in అయితే your ఒక్కటి మాత్రం ఇక్కడ కొంచెం ఒక ఫలితంగా ఉంటుంటాయి. There is one gain which you have here. మీ దేశాల లోపల ఒక దినానికి $20 or $30 ఎక్స్పెన్స్ అవుతుంటాది. If you stay in your own country, you may have to spend $20 or $30 a day for food. కానీ పుట్టపర్తిలో $2, $3 జరిగిపోతుంటాయి. Here in Puttaparthi, you can your daily expenses don't get చీప్ అనుకుని నెలల కొద్ది మనం ఉండకూడదు. just because it is cheap to live here. ఈ You should not stay. చీప్ ను మనం కావాలి. From cheap, you must become a chief. మనం చీప్ అయినప్పుడే ఈ చీప్ మనకు కొంత హెల్ప్ చేస్తుంది. When you have to spend less when it is cheap, your value can go up. కనుకని డబ్బులు తక్కువగా ఖర్చు పెట్టడం కూడా మంచిది. It's good to spend little. అందువల్లే మేము సీలింగ్ ఆన్ డిజైర్స్ లో 4 ఇంపార్టెంట్ పెట్టారు. That is why Swami gave the program of sealing on desires and the 4 headings. Don't waste money. First item is don't waste money. ఎందుకంటే మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్. Misuse of money is evil. కనుక మనం దుర్వినియోగం చేయకూడదు డబ్బులు. Therefore, you should not waste money. Don't waste food. Don't waste food. Food is God. Food is God. కనుక దీన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు. Therefore, there should be no waste Don't of waste food. time. Don't waste time. Very, very important. This is very important. Time is everything. Time waste is life waste. Waste of time is waste of life. కనుక మీరు ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారు బయట. You are wasting a great deal of your time outside. ఒక దగ్గర కూర్చోండి, లేకపోతే కొన్ని గ్రంథాలు చదవండి, లేకపోతే భజన చేసుకోండి, ఇంకేమైనా పాటలు నేర్చుకోండి. ఇటు తీసుకు బయట కట్టి రోడ్లోనే తిరుగుతూ ఉంటుంటే అది ఎంత వేస్ట్ చెప్పండి. Sit in some place, read some books, or sing some bhajans or anything, but don't go out roaming outside. కనుక ఈ టైం వేస్ట్ చాలా చేస్తున్నారు. And don't waste. You are found to be wasting a lot of time. Don't waste energy. Don't waste energy. ఎనర్జీ అంటే చూడటంలో ఎనర్జీ వేస్ట్ అవుతుంది. Energy, when you see, you are wasting energy. మాట్లాడుతుంటుంటే ఇది ఎనర్జీ If you వేస్ట్ go on అవుతుంది. talking also, you are wasting energy. కనుక మీరు అనవసరంగా మాట్లాడటము, అనవసరంగా కూడా తిరగటము, అనవసరంగా చూడటము, అనవసరంగా ఇవన్నీ కూడా కొంతవరకు తగ్గించుకోండి. Reduce unnecessary talk, unnecessary moving about, unnecessary ఇంకొకటి seeing. ముఖ్యంగా ఇతరుల విషయమై మీరు ఎప్పుడు మాట్లాడకూడదు. Don't discuss other people's matters. ఎందుకంటే ఇతరుల యొక్క చెడ్డను మనం ఎప్పుడు నిరంతరం కలుస్తుంటే మనం చెడ్డవారమైపోతాం. If you go on talking about other people's others' bad mistakes or evil qualities, you develop the same quality. నీలో ఉన్న చెడ్డను నీవు తీసేసుకో. All the time concentrate on getting rid of your own bad qualities. కనుక ముఖ్యంగా డివోషన్ అనగా ఆధ్యాత్మిక మార్గంలో In the spiritual path, డెడికేషన్, డివోషన్, డిసిప్లిన్, డిస్క్రిమినేషన్ అండ్ డిటర్మినేషన్, ఈ 5 చాలా ముఖ్యం. These 5 are there. Devotion, dedication, discrimination, determination
డిసిప్లిన్ అది చాలా అవసరం. ఈ డిసిప్లిన్ అనేటువంటిది మీరు చక్కగా నేర్చుకోవాలి. Cultivate this discipline as the most important. ఈ డిసిప్లిన్ మనం నేర్చుకున్నామంటే తప్పక మనకు డివోషన్ డెవలప్ అవుతుంది. If you develop discipline, devotion will develop automatically. కనుక మీరు స్వేచ్ఛ 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 అనేటువంటి పదాన్ని మీరు ఉపయోగించుకొని కేవలం మానవత్వాన్ని కూడా దూరం చేసుకుంటున్నారు. In the name of freedom, freedom and freedom, you are losing your human qualities. కనుక ఫ్రీడమ్ అనేటువంటిది ఎవరికి ఈ జగత్తులో లేదు. Real freedom is not there. తన మనసుకు తాను బద్దుడు కావాల్సిందే. తన సెన్సెస్ కు తను దాచుడవుతున్నాడు. He has become a slave of his senses. ఎక్కడ నువ్వు ఫ్రీడమ్ How చెప్పాలి? can you have any freedom? ఈ ఫ్రీడమ్ అంతా కూడా నువ్వు తాత్కాలికమైనటువంటిది. This freedom is temporary. ఇతరుల ఫ్రీడమ్ కు అడ్డు తగినటువంటి ఫ్రీడమ్ నీవు అనుసరించాలి. Moreover, you see, your freedom should not interfere with others' freedom. నీకు ఫ్రీడమ్ ఉంటే నీ వైఫ్ ఒక ఫ్రీడమ్ ఉంటుంది. Whatever freedom you want to claim, your wife నీ also వైఫ్ has. ఫ్రీడమ్ కదా నీవు అడ్డు తగిలితే నీకు అశాంతి కలుగుతుంది. If you object to her freedom, you lose your peace. కనుక నీకు ఫ్రీడమ్ ఎక్కడి నుంచి వచ్చింది? How can you get freedom? కనుక ఫ్రీడమ్ అనేటువంటిది లేదు. So freedom is ఫ్రీడమ్ అనగా ఏమిటంటే మనము మన ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటమే నిజమైన ఫ్రీడమ్. so the true freedom consists in the control of your senses. సెన్సెస్ అది నిజమైన ఫ్రీడమ్. That is the true freedom. కోరికలు తగ్గించుకోండి. So reduce your desire. డిజైర్స్ వల్లనే మనసు చాలా పెరిగిపోతుంటున్నాడు. It is desires which make the mind go astray. కనుక మన జీవితం దీర్ఘ ప్రయాణం. Our life is a long journey. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్, మేక్ ట్రావెల్ ప్రెషర్. లగేజ్ విత్ డిజైర్స్ లగేజ్. In the journey of life, less luggage, more comfort, make journey a pleasure. కనుక మనం Reduce your desire. Reduce your ఈ desire. తగ్గించుకుంటే ఈ బాండేజ్ కూడా తగ్గిపోతుంది. Then your bondage also is reduced. ఈ బాండేజ్ తగ్గిపోయినప్పుడు నీవు ఫ్రీడమ్ తో అనుభవిస్తావు. When this bondage is reduced, you enjoy real freedom. కనుక మీరు చాలా ధనమును ఖర్చు పెట్టుకుని కాలమును ఎక్కువగా వినియోగించుకొని ఎన్నో శ్రమలకు పడి ఇక్కడ చేరుతున్నారు. You have come at great expense, at great trouble and effort. You have come here. నిజంగా మీకు చాలా భక్తి ఉన్నది, లేదని చెప్పడానికి వీల్లేదు. There is no doubt that you are filled with devotion. ఆ డివోషన్ ను సరియైన సద్వినియోగం చేయాలి. So that devotion must be directed on the right line. స్వామి స్వామి స్వామిని ఎంతో ప్రేమతో మీరు జీవితం గడుపుతున్నారు. Your life is filled with the devotion to Swami. కనుక ఆ ప్రేమను స్వామికి సంతృప్తి కలిగేటువంటి రీతిగా మీరు నడుచుకోండి. Therefore, your devotion must have a form in which Swami feels pleased. కనుక మీరందరూ ఆనందంగా ఉంటే నాకు ఆనందం. If you are happy, Swami is happy. కనుక మీ యొక్క మంచి మార్గాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని నేటి నుంచి అయినా కానీ మీ యొక్క డిసిప్లిన్ కొంతవరకు మార్చుకొని From today, change your ways of life and develop discipline. సాధ్యమైనంత వరకును ఈ యొక్క గోల్ మన యొక్క గమ్యాన్ని చేరడానికి తగినటువంటి యొక్క శ్రద్ధను మనం పట్టాలి. And keep firmly before you the goal, the spiritual goal. ఆ పట్టుదలను మీరు వదలకండి. Don't give up determination. కిందనే కదులుతూ ఉంటుంటే ఇంక పై మీద ఏ రీతిగా కట్టేకి వీలవుతుంది. If you are all the time at the lower level, how can you soar high? కనుక ఈ డిటర్మినేషన్ మీరు గుర్తుంచుకోవాలి. To rise spiritually, you must cultivate determination. శాశ్వతమైన విశ్వాసాన్ని పెంచుకోవాలి. Develop unflinching ఈ confidence. గమ్యాన్ని చేరాలని పట్టును పట్టాలి. Have the determination to reach the goal. అంతేగా చిక్కితే చిక్కుతుంది, పోతే పోతుంది అనేటువంటి ఒక బలహీనతలో ఉండకూడదు. Do not have the weak-minded feeling, oh, if I get it, let me get it, otherwise it doesn't matter. కాదు, మానవత్వం రావడానికి దివ్యత్వాన్ని పొందటం సరైనటువంటి లక్ష్యం. The real purpose of human birth is to achieve divinity, to realize divinity. అజ్ఞానం పోవాలి. The ignorance attached to the body consciousness ఆ should go. పదములోనే ఉంటుండాలి. You are all the time in the same. It's the very name man. కనుక says that ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్. the proper study of mankind is man. మన థాట్స్, మన వర్డ్స్, మన యాక్షన్ మూడు ఏకమైపోవాలి. There must be unity in thought, word and action. థాట్స్ ఒకటి, టాక్ మరొకటి, యాక్షన్ ఇంకోటైతే ఇది మ్యాన్కైండ్ కాదు. If there is diverse between thought, word and action, మూడింటిని ఏకం చేయడానికి ప్రయత్నించాలి. you must try to harmonize all the three. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీ యొక్క జీవితం లోపల ఇలాంటి ప్రాప్తి లభించటము మీ అదృష్టం.
Consider yourself supremely fortunate that you have had this opportunity. ఎంతమందో ఉంటున్నారు జగత్తులో. There are millions in the ఈ world. కొద్ది మందికి మాత్రమే ఈ అవకాశం చిక్కడం అది ఒక అదృష్టము. Only a small number have got this. ఈ అదృష్టాన్ని మీరు advantage. సద్వినియోగం చేసుకోండి. Make good use of this opportunity. ఏ ఒక్క విషయాన్ని కూడా మీరు మంచి పవిత్రమైన దీంట్లో ప్రవేశపెట్టండి. Try to sanctify everything you do. మీరు మంచి పడి ఇంకా అనేక మందిని మంచిగా తీర్చిదిద్దండి. Change yourself, make yourself good and make others good. మీ వల్ల ఇంకెంతో మంది మంచివారుగా తయారవుతుంది. Through you, others must become good. అంతేకాని నీ నుంచి ఎంతో మంది చెడిపోయేటువంటి మార్గానికి పోకూడదు. Others should not become bad because of you. You be always happy. Be always happy. నీవు హ్యాపీగా ఉంటే నిన్ను చూసి అనేక మంది హ్యాపీగా ఉంటారు. When you are happy, people seeing you will also be happy. నీవు ఏడిస్తే ఎవరు ఏడ్చరు, నీవే ఏడ్చాలి. But if you feel miserable, others will not. నీవు ఆనందించి ఇతరులకు ఆనందాన్ని అందించు. Therefore, experience joy yourself and distribute joy to others. యొక్క ఆధ్యాత్మికము. This is the real spiritual effort. కనుక మొట్టమొదట మన ప్రవర్తనను మార్చుకొని, Therefore, start with దైవ విశ్వాసాన్ని బలపరచుకొని, change your behavior and strengthen your faith in God. ప్రేమ చేత సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవాలి. And develop through love good relations. కనుకొని లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God, live in love. Truth is God, live in truth. Truth is God, live in truth. Bliss is God, live in bliss. Bliss is God, live in bliss. ఇవి మీరు చక్కగా నేర్చుకోవాలి. Make this your life principles. దీనివల్ల దేశం ఎప్పటికైనా ఎంతవరకైనా బాగుపడుతుంది. The whole nation can improve if these things ఈనాడు are observed. దేశంలో ఎంతో అశాంతి. Today in every country there is so much ఎక్కడ చూసినా భయం, violence, fear and so on. కనుకనే మీరు ఈ ఫియర్ దూరం చేయాలి. You must get rid of this fear. బీ ఫియర్లెస్, గాడ్ ఈజ్ విత్ యూ. Be fearless, God is with ఆ you. నమ్మకాన్ని మనం పెట్టుకోవాలి. Develop that supreme confidence. God is in me, with me. I am in God, I am in God, I am in God. All the time develop the feeling, I am in God. కనుక ఈ ఫియర్నెస్ And God is with ఉండదు. me. ఆ గాడ్ ఫియర్ అనేది లేకపోయినప్పుడే ఓన్లీ ఫియర్ మనకు బయలుదేరుతుంది. When you have shed the fear, then there is nothing that will frighten you. కనుక మీరు ధైర్యంతో, సాహసంతో ఈ ఆధ్యాత్మికాన్ని సాధించి అన్ని దేశాలకు శాంతి 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 శాంతిని అందిస్తారని నేను ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Therefore, developing this courage, you will go back to your country and bring about a change there. నేటి నుంచి కొన్ని ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కొంత మానుకోండి. From today, give up one by one all your bad habits. బయట తట్టి ఎక్కువ తిరగకండి. Don't stroll about outside. ఈ యొక్క అసభ్యమైనటువంటి ఆహారాలు మీరు పుచ్చుకోకండి. Don't consume any మీకు unwholesome ఏది కావాలో food. మీరు చెప్పి చేయించుకుని ఆనందంగా తినవచ్చు. ఇది What- మీ ఇల్లు, హౌస్. Whatever you need, you place the order here. You will get it. Regard this as your home. కనుక మీరేమాత్రము సంకోచించకండి. Don't hesitate. Don't feel embarrassed. మీరందరూ కూడా మా హోస్టెస్. You are all Swami's guests. కనుక గెస్ట్ కాదు, బట్ ఓనర్స్. Owners. Owners. You are all, you own the Prasanta Nilayam. కనుక Regard it as that. ఈ రైట్ కి మీరు ఫైట్ చేయాలి. You are entitled to whatever you want here. అయితే ఈనాడు రైట్ కి ఫైట్ చేస్తున్నారు కానీ నో రెస్పాన్సిబిలిటీ. These days, people are prepared to fight for their rights, but do not recognize their responsibility. రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ టు విన్స్, టు వీల్స్. Rights and responsibilities are like the two wings of a bird. రైట్ Both కు మీరు together. ప్రయత్నం చేసినప్పుడు రెస్పాన్స్ కూడా మీరు When తీసుకోవాలి. you fight for rights, you should also recognize your responsibilities. కనుక మీరు ఈ రెస్పాన్సిబిలిటీ రైట్ ను రెండింటినీ మీరు తీసుకొని మీరు ఆనందమైన జీవితాన్ని అందించండి. So recognizing both your rights and responsibilities, lead a life of happiness.